చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. చూడండి, ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ప్రాముఖ్యముగా శిష్యులందరితో కూడా. ఈ 10వ అధ్యాయాన్ని అంతటినీ కనుక మనం చదివినట్లయితే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారికి పరిచర్య బాధ్యతలను అప్పగించి, ఇదిగో మీకు అధికారం ఇస్తున్నాను, దెయ్యములను వెళ్ళగొట్టుటకు, అనారోగ్యమును బాగుపరుచుటకు, ఇదిగో ఎవరెవరైతే బాధలతో ఇబ్బందులతో ఉన్నారో వాటన్నిటి మీద కూడా నేను మీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పి వారికి పరిచర్య బాధ్యతలను అప్పగించి, ఈ పరిచర్య బాధ్యతలను మీకు అప్పగించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కొన్ని చోట్లకు మీరు వెళ్ళాల్సి వస్తుంది. అలాంటిదప్పుడు మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలను ఈ 10వ అధ్యాయం అంతా కూడా ప్రభు సెలవిచ్చి చివరాఖరిలో ఆయన కొన్ని మాటలను మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, ఇదిగో నన్ను చేర్చుకొనివాడు మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకుంటాడో, ఇదిగో నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని కూడా చేర్చుకుంటాడు అని దేవుడు వారితో సెలవిచ్చాడు. ఈరోజు ప్రాముఖ్యంగా మనము ధ్యానం చేయాల్సినటువంటి ఒక అంశము ఏమిటి అంటే చేర్చుకొనుట. చెప్పండి, ఏంటి చేర్చుకొనుట? చేర్చుకొనుట అంటే అర్థం ఏంటి? చేర్చుకొనుట అంటే అర్థం ఏంటి? హలో, చేర్చుకొనుట అంటే అర్థం ఏంటండి? చేర్చుకొనుట అంటే అర్థం మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని కూడా చేర్చుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు అది రానివ్వడం అని కానీ, లేకపోతే ఆహ్వానించడం అని కానీ, వచ్చిన వారిని ఆతిథ్యం ఇవ్వడం కానీ, వీటిని మనం ఏమంటాము అంటే చేర్చుకొనడం అంటాం. ఇప్పుడు ప్రభు ఏమని అంటున్నాడు అంటే, ఇదిగో మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే. ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం కూడా అదే, చేర్చుకొనుట. అంటే ఒక వ్యక్తి ఈరోజు ఎవరిని చేర్చుకుంటున్నాడు, ఎవరిని చేర్చుకోవాలి? ఈరోజు లోకం ఎవరిని చేర్చుకుంటుంది? లోకములో ఉన్నవారు లోకములో ఉన్నవారిని చేర్చుకుంటున్నారు. పాపములో ఉన్నవారు పాపములో ఉన్నవారిని చేర్చుకుంటున్నారు. మోసములో ఉన్నవారు మోసములో ఉన్నవారిని చేర్చుకుంటున్నారు. అపవాది సంబంధులు అపవాదిని చేర్చుకునేవారిగా ఉన్నారు. కానీ వాస్తవానికి మనుషులుగా, ఆత్మీయులుగా, విశ్వాసులుగా మనం ఎవరిని చేర్చుకోవాలి అని అంటే ప్రభు అంటున్నాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను అంటే మనం ఎవరిని చేర్చుకోవాలి? ప్రభువుని చేర్చుకోవాలి. ఆ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే ఒకంత మనకు అర్థం కావాలి అంటే ఆ మాటలు మన వ్యక్తిగత జీవితంలో కన్వే చేసుకోగలిగితే మనమట కొంతమందిని చేర్చుకోవాలట. చెప్పండి, ఎవరిని? ఎవరు వారు అనే విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో కొంతమంది చేర్చుకున్నటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే చేర్చుకొనుట ద్వారా వారి జీవితంలో కలిగిన మేలులను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు చేర్చుకోవడానికి మనకే కూడా ఒకంత ఆసక్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. చూడండి, బైబిల్లో కొంతమంది చేర్చుకున్నారు. ఆ చేర్చుకున్న కారణము చేత వారి జీవితంలో కలిగిన మేలులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనమును ఒకసారి చదువుకుందాం. ఈ కిటికీని ఎర్రని దారముతో కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జరిగినటువంటి వృత్తాంతాన్ని మీకు ఒక కథ రూపంలో నేను వివరిస్తాను. చాలా శ్రద్ధ కలిగి నా వంక చూడండి.
ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి, ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించబడ్డారో, మోషే ఎలాగైతే వేగు చూడడానికి కొందరిని పంపించాడో, అలాగే యెహోషువ కూడా ఏం చేశాడంటే గోత్రానికి ఒకరి చొప్పున పెద్దలలో 12 మందిని సెలెక్ట్ చేసి ఏం చేశాడట, ఈ కనాను దేశాన్ని వేగు చూడడానికే పంపించాడు. ఈ పంపించిన ఈ ప్రయాణంలో వీరికి మధ్యలో ఒక పట్టణం ఎదురైంది. ఆ పట్టణం ఏమిటి అంటే యెరికో. చెప్పండి, ఏంటి? యెరికో. ఈ పట్టణంలో కూడా ఈ యెహోషువ ఏం చేశాడంటే కొంతమంది మనుషులను పంపించాడు. అసలు ఆ పట్టణం ఏంటో చూడండి, దాని బలం ఏంటో చూడండి, దాని బలహీనత ఏంటో చూడండి. మనం ఎలాగైనా ఆ పట్టణాన్ని పట్టుకోవాలి అంటే దాని బలం మనకు తెలియాలి, బలహీనత మనకు తెలియాలి, అది ఎలా పనిచేస్తున్నదో తెలియాలి, దాని ప్రజలు ఎలా ఉంటారో తెలియాలి, వారి సైన్యం ఎలాంటిదో తెలియాలి, వారి దగ్గర ఉన్న ఆయుధాలు ఎలాంటివో తెలియాలి. అప్పుడే మనం వారిని ఈజీగా పట్టుకోగలుగుతాం అని యెహోషువ ఏం చేశాడంటే కొంతమంది వేగు వారిని ఏం చేశాడు అంటే ఈ యెరికో అనబడిన పట్టణానికి పంపించాడు. ఈ యెరికో పట్టణం ఏమైనా సాధారణమైందా అంటే ఈ యెరికో పట్టణం చుట్టూనట ఒక ఎత్తైన ప్రాకారం ఉందట. ఆ ఎత్తైన ప్రాకారం ఎంత పెద్ద వెడల్పు కలిగినది అంటే 2 ఎడ్లు బండ్లు గనక ఒకదానిని ఒకటి దాటుకొని వెళితే ఎంత పెద్ద స్థలం ఉంటుందో అంత స్థలం అంట. అంత భీకరమైనటువంటి ప్రాకారాన్ని కలిగి ఉన్నది ఏ పట్టణమో? యెరికో పట్టణం. ఇప్పుడు ఈ పట్టణాన్ని వీరు హస్తగతం చేసుకోవడం కోసం అని చెప్పి వేగు వారిని యెహోషువ పంపించినప్పుడు ఈ మాట కాస్త ఎవరికి తెలిసిపోయింది అంటే యెరికో యొక్క రాజుకి ఈ మాట తెలిసిపోయింది. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మన ప్రదేశాన్ని, మన పట్టణాన్ని పట్టుకోవడానికి, ఇదిగో మన బలాన్ని బలహీనతని తెలుసుకోవడానికి వేగు వారిని పంపించారు అనే మాట ఎప్పుడైతే రాజుకు తెలిసిందో రాజు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఆ వచ్చిన కొత్త వేగు వారిని ఏం చేశాడంటే పట్టుకుందాం అని ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే భటులను పంపించాడు, సైన్యాన్ని పంపించాడు, పట్టుకునే సమయంలో ఈ వేగువారట ఆ పట్టణము ప్రాకారము మీద ఉన్నటువంటి ఒక వేశ్య అయిన రాహాబు అనబడిన ఇంటిలోనికి వెళ్ళిపోయారట. ఇప్పుడు ఎప్పుడైతే రాహాబు అనబడిన ఈ వేశ్య ఇంట్లోనికి వేగువారు వెళ్ళిపోయారో వెంటనే ఆమె గుర్తించి అంటుంది, ఇదిగో మీరు ఇశ్రాయేలు ప్రజలు కదా, మీ దేవుడు చాలా గొప్పవాడు కదా, ఇదిగో మీ దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యములన్నీ కూడా మా చెవికి వినబడ్డాయి. దేవుడు సముద్రాన్ని చీల్చేయడం మాకు వినబడింది, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, పగటికి మేఘస్తంభంగాను రాత్రికి అగ్నిస్తంభంగా మీ దేవుడు మీకు తోడయ్యున్న విధానం మాకు తెలిసినప్పుడు మాకెంతో భయం వేసింది, మా గుండెలు జడిసిపోయాయి. ఏదో ఒక దినాన్న ఈ పట్టణాన్ని కూడా దేవుడు మీకు ఏం చేస్తాడో ఇచ్చేస్తాడు అని ఎప్పుడైతే చూడండి ఆ వేగు వారిని రాహాబు ఏం చేసిందో తెలుసా? చేర్చుకున్నది. చెప్పండి, ఏంటి? రాహాబు ఆ వేగు వారిని ఏం చేసింది? చేర్చుకుంది. అదే ఇంకొకరు అయితే ఏం చేస్తారు? అయ్యా ఇదిగో మా ఇంట్లోనే వీరు దూరారు, ఇదిగో వీరిని పట్టుకోండి అని చెప్పి పట్టించేస్తారు. అలాంటి సందర్భం ఎదురైంది. ఇదిగో పలానా వేశ్యైన రాహాబు ఇంట్లోకి ఆ వేగువారు వెళ్ళారు అని వార్త ఎప్పుడైతే సైనికులకు అందిందో వెంటనే ఈ సైనికులు రాహాబు ఇంటిని చుట్టుముట్టి లోపలికి వెళ్ళి అడుగుతున్నారు, ఇదిగో నీ ఇంటిలోనికి వచ్చిన మనుషులు ఎక్కడా? వాళ్ళు మన దేశాన్ని పాడు చేయడానికి వచ్చారు, నాశనం చేయడానికి వచ్చారు, వారు ఎక్కడున్నారని అడిగినప్పుడు ఆమంటుందే వారిని దాచిపెట్టి ఏమనో తెలుసా? ఇదిగో వారు వచ్చిన మాట వాస్తవమే కానీ ఇదిగో వారు పలానా దిక్కుగుండా వెళ్ళిపోయారు, మీరు గనక నిశ్చయముగా వారిని తరిమితే గనక వారు తప్పకుండా మీకు దొరుకుతారు అని చెప్పి చూడండి వేగు వారిని చేర్చుకున్నదే. తత్ఫలితంగా రాహాబు పొందుకున్నది ఏంటో తెలుసా అండి? రాహాబుతో అంటారు, ఇదిగో నీవు మాకు చేసిన ఉపకారమును బట్టి నీ కుటుంబం నశించిపోకుండానట్లుగా ఇదిగో ఏ కిటికీ గుండా అయితే మమ్మల్ని దింపుతున్నావో ఆ కిటికీకి నువ్వేం కట్టాలో తెలుసా? ఎర్రని దారమును కట్టాలి. ఎప్పుడైతే సైన్యముతో ఈ యెరికోని ముట్టడించడానికి మేము వస్తామో కిటికీ గుండా ఏ గృహమునకైతే ఎర్రని దారం కట్టబడి ఉంటుందో ఆ కుటుంబం రక్షించబడుతుంది. మేము వచ్చినప్పుడు మీరెవ్వరూ కూడా ఏం చేయకూడదో తెలుసా? ఇంటి బయటికి రాకూడదు, తలుపు వేసుకొని ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉండే క్రమంలో నువ్వేం చేస్తావో తెలుసా? నీ తల్లి ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని, నీ అన్నదమ్ములను అందరినీ కూడా నువ్వు ఎక్కడ చేర్చుకోవాలో తెలుసా? నీ ఇంట్లో చేర్చుకో.
నీ ఇంట్లో ఎప్పుడైతే చేర్చుకుంటావో తద్ఫలితంగా వారెవ్వరి ప్రాణాలు కూడా పోవు. నేను అంటాను చూడండి, వేగువారిని చేర్చుకున్నందుకు రాహాబు ప్రాణం ఏం చేయబడింది? దక్కించి. అలాగే రాహాబుతో ఉన్నటువంటి తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు, కుటుంబాలు అన్నీ కూడా ఏం చేయబడ్డాయి? చెప్పాలి, ఏం చేయబడ్డాయి? రక్షించబడ్డాయి కదా. ఒకవేళ గనక రాహాబే గనక చేర్చుకొనకపోతే వారి కుటుంబం ఏమై ఉండదు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే నెంబర్ 1, మనం ఎవరిని చేర్చుకోవాలో తెలుసా అండి? దేవుని బిడ్డలను ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలో తెలుసా? చేర్చుకోవాలి. దేవుని బిడ్డలను ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో తద్వారా దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? అస్సలు విడిచిపెట్టడు. ఇంకా అమూల్యమైన మాట మాట్లాడాలంటే, రాహాబు ఎవరిని చేర్చుకుంది కదా? నేను అంటాను వారి విశ్వాసులకు సాదృశ్యం అని అనుకోండి. ఇప్పుడు చెప్పండి, రాహాబు ఎవరిని చేర్చుకుంది? విశ్వాసులను చేర్చుకుంది. ఇప్పుడు చేర్చుకున్నందుకు గాను, వారికి సహాయం చేసినందుకు గాను వాళ్ళు ఏమన్నారు? నీవును నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది, మీ ప్రాణాలకు ఏ డోకా లేదు అని చెప్పి ఒక వాగ్దానం చేసేసారు. అంతవరకు వదిలేయచ్చు కదా. కానీ వేగు వారిని చేర్చుకున్నందుకట దేవుడు రాహాబుకి ఏం చేశాడు తెలుసా? సదాకాలము ఇశ్రాయేలీల మధ్యలో నివాసం చేసే భాగ్యాన్ని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మాటలు రాయబడి ఉంటాయి. 6వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 25వ వచనము. రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేని కారణం చేత? ఆమె చేసిన ఉపకారమును బట్టి. చూడండి, నీ ప్రాణానికి మేము సహాయం చేసాం, నువ్వు మాకు సహాయం చేసావు కనుక నీ ప్రాణం, నీ కుటుంబ ప్రాణం పోకుండా మేము సహాయం చేసాం. ఇంతటి వరకు చెల్లు, నీ జీవితం నీదే అని విడిచిపెట్టలేదట. ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీల మధ్యట ఒక స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చారట. అంటే ఏంటి? దేవుని బిడ్డలను చేర్చుకున్నట ద్వారా దేవుడు అన్యాయస్తుడిగా మనల్ని విడిచిపెడతాడంటే ఎప్పటికీ విడిచిపెట్టడండి. చేర్చుకున్నట ద్వారా కలిగే మేలు రాహాబు జీవితంలో మనం చూసాం. మరణము నుండి తప్పించబడినది తన కుటుంబం. సదాకాలము ఎక్కడ నివసించిందో తెలుసా? ఇశ్రాయేలు. నేను అంటాను, ఆలోచన చేయండి. ఎరుకో అనబడిన పట్టణం దేనికి సాదృశ్యం? లోకమునకు సాదృశ్యం కదా. అప్పటిదాకా ఈమె జీవితం అంతా ఎక్కడ గడిచేది? లోకంలోనే గడిచేది. ఇశ్రాయేలీల స్వాస్థ్యం ఏది ఇప్పుడు చెప్పండి? కనాను దేశం. కనాన్ అంటే ఏది? చెప్పాలి, ఏది? పరలోకమే కదా. అంటే లోకములో ఉండే ఈ రాహాబు వేగువారిని అనగా విశ్వాసులను చేర్చుకున్నందు కారణం చేతట ఆమె స్వాస్థ్యం ఎక్కడ దాచబడిందో తెలుసా? పరలోకమందు దాచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, మన జీవితంలో కూడా మన విశ్వాసులను ఏం చేయాలో తెలుసా? చేర్చుకునేవారు. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఆ వ్యక్తి భక్తిని బట్టైనా, పవిత్రతను బట్టైనా, మాట తీరును బట్టైనా, ఆ వ్యక్తి వేసుకునే వేషధారణను బట్టైనా ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదో తెలుసా? తృణీకరించకూడదు. అది విశ్వాసైనా లోకస్తుడైనా ఆ వ్యక్తిని మనం ఏం చేయకూడదో తెలుసా? తృణీకరించకూడదు. అబ్బే ఈ వ్యక్తి ప్రార్థన లేదండి, అబ్బే ఈ వ్యక్తికి వాక్యం లేదండి, అబ్బే ఈ వ్యక్తి పెద్ద పరిశుద్ధుడు కాదండి, అబ్బే ఈ వ్యక్తి మందిరానికే పోడండి, అలాంటి వ్యక్తులతో నో ఎప్పుడు అలా ఉండకూడదు. అలాంటి వ్యక్తులను మనం తృణీకరించకూడదు. మరి ముఖ్యంగా విశ్వాసులుగా ప్రతి ఒక్కరూ కూడా మీ తోటి విశ్వాసులను మీరు ఏం చేయాలో తెలుసా? చేర్చుకోవాలి. మందిరంలో ఉన్న విశ్వాసులనే కాదు, వారు ఆత్మీయ బిడ్డలు ఎవరైనప్పటికీ కూడా మనం వారిని ఏం చేయాలి? చేర్చుకోవాలి. చేర్చుకున్నట ద్వారా అది మేలా కీడా? మేలే. రాహాబు జీవితంలో మేలు అనుభవించినట్లుగానే మనము కూడా విశ్వాసులను మనం ఏం చేయాలో తెలుసా? చేర్చుకోవాలి.
తద్వారా తన కుటుంబం రక్షించబడమే కాదట, చిరకాలం ఇశ్రాయేలీల మధ్యలో ఆమె నివాసం చేసింది. ఇంకా గమ్మత్తైన విషయం చెప్పమంటారా? దావీదుకి రాహాబు ఏమైపోయిందో తెలుసా? మామయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి చూడండి. రూతు గ్రంథంలో మాటలు రాయబడి ఉంటాయి చూడండి. రూతు గ్రంథము ఆఖరి మాటల్లో మాటలు రాయబడి ఉంటాయి. నాలుగవ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకోండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనము. రూతు గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. తీసారా? తీయలేదమ్మా, మరి చదవట్లేదు. పేరేసు ఎస్రోనును కనెను, ఎస్రోను రామోను కనెను, రాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఏబేదును కనెను, ఏబేదు యష్యాను కనెను, యష్యా దావీదును కనెను. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము నుండి 5వ వచనము నుండి ఒకసారి చదవండి. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓదేనును కనెను, ఓబేదు యషీని కనెను, యషీ రాజైన దావీదును కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో ఉండే ఆమె ఏం చేయబడిందో తెలుసా? ఆమె ఇచ్చిన, ఆమె చేర్చుకున్న ఆ ఒక్క చిన్న పనికట యేసు ప్రభు వంశావళిలోనే ఆమె పేరు చేర్చబడిందట. అంటే ఏంటి? చేర్చుకున్నటని చిన్నదే, కానీ అదేం చేస్తుందో తెలుసా? గొప్ప మేలు మన జీవితంలో చేస్తుంది. కనుక ఎప్పుడూ కూడా మనం ఎవరిని ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. మరి ముఖ్యంగా ఆత్మీయులైన ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా కానీ, వాళ్ళు ఏ డినామినేషన్కి చెందినప్పటికీ కానీ వారిని మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. హృదయపూర్వకంగా వారిని మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. రాహాబు అదే విధంగా వేగు వారిని చేర్చుకుంది. తాను తన కుటుంబీకులు రక్షించబడ్డమే కాదు, ఏం చేశారు? ఇశ్రాయేలీల మధ్యలో నివాసమును చేశారు. యేసు ప్రభువుకే ఆమె ఒక తల్లిగా మార్చబడిపోయింది. ఆమేన్. రెండవదిగా ఎవరిని చేర్చుకోవాలి? మొదట విశ్వాసుల్ని చేర్చుకోవాలి, విన్నాం, బాగానే ఉంది. రెండవదిగా ఎవరిని చేర్చుకోవాలి? రండి, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతడిని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మనకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చనని చెప్పి
చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగము ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒకానొక దినాన్న షునేమి అనబడినటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ స్త్రీ పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమె వ్యక్తిత్వాన్ని గురించి అయితే అక్కడ ప్రస్తావించబడింది. ఆమె ఎవరు అంటే ఘనురాలైనటువంటి స్త్రీ. చెప్పండి ఎవరు? ఘనురాలైనటువంటి ఈ స్త్రీ చేసిన పని ఏమిటి అంటే, దైవజనుడైనటువంటి ఎలీషాను ఏం చేసిందట? చేర్చుకున్నది. అంటే దైవజనుడిని ఆ ఘనురాలైన స్త్రీ ఏం చేసింది? చేర్చుకుంది. ఆ దైవజనుడు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమె ఒకే మాట అనేదంట, అయ్యా మీరు ఎప్పుడు ఇటువైపు వెళ్ళినా కూడా మా ఇంటి దగ్గరికే రావాలి, మా ఇంటి దగ్గరే మీరు భోజనం చేయాలి. బయట ఎక్కడో భోజనం చేస్తానంటే కుదరదు. మీరు ఎప్పుడూ కూడా ఎక్కడ తినాలి? మా ఇంటి దగ్గరికి. ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఎక్కడికి రావాలో తెలుసా? మా ఇంటికే రావాలి, మా ఇంటి దగ్గరే భోజనం చేయాలి, అది మాకు ఆశీర్వాదం అయ్యా అని చెప్పి ఎలీషాను మొత్తం మీద ఒప్పించి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు ఎలీషా ఎక్కడికి వచ్చేవాడు అంటే ఆ ఘనురాలైనటువంటి ఆ కుటుంబము ఆ స్త్రీ దగ్గరికి వచ్చి బస చేస్తూ ఉండేవాడు. అప్పుడు భర్తతో భార్య అంటుంది ఏమని అంటే, అయ్యా మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు ఎలాంటి వాడో తెలుసా? భక్తి కలిగినటువంటి వాడు. ఈ భక్తి కలిగినటువంటి ఈ దైవజనుని కొరకు మనం ఏం చేద్దామో తెలుసా? ఒక చిన్న గది కట్టిద్దాం మన స్థాకతకు తగినట్లుగా. ఆ గదిలో ఆ దైవజనుడికి అవసరమైన ప్రతిదీ, మంచము, బల్ల, ఒక పీట, దీపస్తంభము, ఆ గదిలో పెట్టి ఆ వ్యక్తి మనం వచ్చినప్పుడల్లా మన దగ్గర ఉంటున్నాడు కదా, ఆ గదిలో ఉంటాడు. ఆ వ్యక్తికి ఏదైతే అవసరమో మనం వాటిని అన్నిటిని కూడా అందిద్దాం దైవజనుడికి అని చెప్పి ఎప్పుడైతే ఆ యజమానుడితో చెప్పిందో వెంటనే ఆయన కూడా అన్నాడు, మంచిది, నిజమే, నేను కూడా చూస్తున్నాను, ఆయన వ్యక్తిత్వం చూస్తున్నాను, ఆయన ప్రార్థన చూస్తున్నాను, నాకు మంచిది అనిపించింది, నీ చిత్తమే, అలాగే చెయ్యి అన్నప్పుడు మొత్తం మీద భర్త అనుమతి తీసుకొని ఇప్పుడు ఆ సేవకుడి కొరకు ఏం సిద్ధపరిచింది అంటే ఒక మంచి గదిని సిద్ధపరిచి చెప్పినవన్నీ కూడా అందులో ఏర్పాటు చేసేసింది. ఇప్పుడు వచ్చినప్పుడల్లా కూడా ఈ దైవజనుడు ఎక్కడ ఉంటున్నాడట? ఆ కుటుంబం సిద్ధపరిచిన ఆ గదిలో ఉంటున్నాడు. ఒకానొక దినాన్న ఎలీషా తన శిష్యుడిని పిలిచి గెహాజీతో అంటున్నాడు, ఇదిగో మనం వస్తున్నాం వెళుతున్నాం, కానీ వీళ్ళకి ఏదో ఒక ఉపకారాన్ని మనం చేయాలి కదా. దైవజనుడిగా నేను అడుగుతున్నాను, ఇదిగో ఆమెకి ఏం అవసరమో కనుక్కో, దాన్ని మనం చేద్దాం అని అన్నప్పుడు వెంటనే వెళ్ళి, అమ్మా ఇదిగో సేవకుడు ఇలాగ అడిగాడు, మీకేం కావాలో కోరుకోమన్నాడు అని అంటే ఆమంటది కదా, నేను నా పరివాహముతోనే ఉన్నాను, నాకేం అవసరం లేదు అని అన్నప్పుడు తిరిగి మాట ఎవరితో చెప్పాడంటే వెళ్ళి ఎలీషాతో చెప్పాడు. తిరిగి మళ్ళీ ఎలీషా అంటున్నాడు, లేదు ఏదో ఒకటి మనం చెయ్యాలి, ఏంటి అని అన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు, ఒకటే నాకు అయితే లోపం కనిపిస్తుంది అయ్యా. ఆ లోపం ఏమిటి అంటే వారికి పిల్లలు లేరు. ఆస్తి బోల్డంత ఉన్నది, పేరుకి ఘనురాలు, తన భర్తకి బోలెడంత పలుకుబడి ఉన్నది, కానీ వారికి ఎవరు లేరు అంటే సంతానం అనేది వారు లేరు. అదే నేను లోటును గమనించాను అని అన్నప్పుడు సరే నువ్వు చెప్పింది మంచిదే ఉన్నది అని ఆమెను పిలిపించాడు. ఆమెతో ఒకే మాట అంటున్నాడు, నేటికి తిరిగి మళ్ళీ ఈ కాలం వచ్చేటప్పటికల్లా నీ ఒడిలోనట ఒక మగ శిశువు ఉంటాడు అని దైవ సేవకుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే చెప్పాడో ఆమె అంటుందంట, అయ్యో మీరు నన్ను నవ్వించడానికి లేకపోతే బాధపరచడానికి మాటలు చెబుతున్నారేమో, ఇది అసాధ్యమైనటువంటి పని. ఎందుకు అంటే నా భర్త, నా పెనిమిటి ముసలివాడు, నా భర్త ముసలివాడు, ఇప్పుడు జరగదది అంటే లేదు, అది జరుగుతుంది. చూడండి, సేవకుడు చెప్పినట్లుగానే మరుసటి సంవత్సరం వచ్చేటప్పటికట ఆమెకి దేవుడు కుమారుడిని అనుగ్రహించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను చూడండి, ఆమె ఎవరిని చేర్చుకుంది చెప్పండి? సేవకుడిని చేర్చుకున్నది. అంటే మనం ఎవరిని చేర్చుకోవాలి? మొదటి విశ్వాసులను చేర్చుకోవాలి, సేవకులను కూడా మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఆ ఘనురాలైన స్త్రీ సేవకుడిని చేర్చుకున్నట్టు బట్టి ఆ కుటుంబంలో ఉన్న లోపాన్ని, లోటుని ఏం చేయబడిందో తెలుసా? తీసివేయబడింది, సంపూర్ణపరచబడింది. అంత మాత్రమే అనుకోకండి. ఒకానొక దినాన్న ఆ కుమారుడికే
భయంకరమైనటువంటి తలపోటు. తండ్రితో పొలంలోనికి వెళ్ళాడు. తండ్రితో అంటున్నాడు, అయ్యో నా తలపోయిన అంటే, అయ్యో ఇక్కడ ఉంటే ఇలాగే ఇబ్బంది పడతాడని చెప్పి పనివాడిని తీసుకొని, ఇదిగో అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పి మొత్తం మీద పనివాడితో తన కుమారుడిని పంపించేసి ఇంటికి పంపించేసాడు. కానీ తీరా చూస్తే ఇంటికి వెళ్ళేలోపు భయంకరమైనటువంటి బాధతో ఆ కుమారుడు ఏం అయిపోయాడు అంటే చనిపోయాడు. ఈ చనిపోయిన కారణం చేత వెంటనే పరుగుని ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే ఈ గనురాలనే స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా బిడ్డ లేనప్పుడు బిడ్డను ఇవ్వమని నేను ఏమైనా అడిగానా? అడగలేదు కదా. నువ్వు అడగకుండానే ఇదిగో నాకు బిడ్డను అనుగ్రహించాడు దేవుడు. ఇప్పుడు అదే బిడ్డ ప్రాణం పోయింది నా కళ్ళ ముందే, నేను ఎలా తట్టుకోగలను అంటే వెంటనే ఎలీషా ఆ చిన్నవాడి ఆ మృతదేహం ఎక్కడైతే ఉందో ఆ గదిలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడ పెట్టారు ఇంతకీ? ఎలీషా ఏ గదిలోనైతే ఉండేవాడో అదే గదిలో పంట ఆ కుమారుడి యొక్క మృతదేహాన్ని ఆ తల్లి పెట్టేసింది. వెంటనే దైవజనుడు అక్కడికి వెళ్ళి తన బోర్ల తన మీద పడుకున్నప్పుడట చూడండి జరిగిన ఆశ్చర్యం ఏమిటి అంటే, చనిపోయినటువంటి ఆ యవ్వనస్తుడు ఆ బిడ్డ తిరిగి మరలా బ్రతికించబడ్డాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రెండవ కార్యం ఏం జరిగింది? చనిపోయిన తన కుమారుడు ఏం చేయబడ్డాడు అంటే తిరిగి బ్రతికించబడ్డాడు. మొదటి కార్యం ఏమిటి? లోపము సరిచేయబడ్డం, లేకపోతే లేనిది దేవుడు సృష్టించి తీసుకురావడం అయితే, రెండవదిగా చనిపోయినటువంటి తన కుమారుడు తిరిగి మరలా బ్రతికించబడ్డం. మూడవ కార్యం కూడా ఏం జరిగిందో తెలుసా? ఒకానొక దినాన్నట ఆ మాటలు చదవండి ఒకసారి. ఆ మాటలు 8వ అధ్యాయము 1వ వచనము నుండి. ఒకనాడు ఎలీషా బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామ కాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటనుటకు అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చొప్పున చేసి తన ఇంటి వారితో తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మూడవ కార్యం ఏంటి? దేశము మీదకే 7 సంవత్సరముల పాటు ఏమొస్తుంది అంటే కరువు రాబోతున్నది. 1 నెల 2 నెలల 7 సంవత్సరములు కరువు అంటే చిన్న విషయం కాదండి. యోసేపు కాలములో ఎలాగైతే 7 సంవత్సరములు కరువు అంటే ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో ముందుగా ఎవరికి తెలిసిందట? చెప్పాలి. ముందుకు ఎవరికి తెలిసింది? ఈ స్త్రీకి. అంటే చూడండి, సేవకుడిని చేర్చుకున్న ఈ స్త్రీ కుటుంబానికే మొదటగా కరువు రాబోతున్నది అని తెలిసింది. ఇప్పుడు కరువు రాబోతున్నది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటామా? ప్రమాదం ఎదురవబోతుంది అన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటును కలిగి ఉంటాం. చూడండి, కేవలం ఆ కుటుంబం ఎవరిని చేర్చుకుంది? సేవకుడిని చేర్చుకుంది. ఆ సేవకుడిని చేర్చుకున్నందుకు ఆమె కుటుంబంలో ఎన్ని మేలులు పొందింది? 3 మేలులు. మొదట, కుమారుడు లేకపోతే కుమారుడు అనుగ్రహించాడు. రెండవది, చనిపోయిన కుమారుడిని తిరిగి మరలా బ్రతికించాడు. మూడవది, వస్తున్న కరువు నుండి కూడా ఆ కుటుంబం ఏం చేయబడిందో తెలుసా? దేనికి అంటే కేవలము సేవకుడిని చేర్చుకున్నందుకు. ఈ మూడింటిని 3 ఆత్మీయ కోణములలో గనక మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మొదటిగా వచ్చినటువంటిది ఏమిటి అంటే కొరతను తొలగించడము. చెప్పండి, మొదటి ఏంటి? కొరత. సేవకుడిని మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో ఆ సేవకుడిని బట్టి మన కుటుంబంలో ఉన్న కొరత ఏం చేయబడుతుందో తెలుసా? తొలగించబడుతుంది. రెండవదిగా, సేవకుడిని చేర్చుకుంటే జరిగే ప్రయోజనం ఏమిటి అంటే చూడండి, చనిపోయిన వారు తిరిగి మరలా ఏం చేయబడతారు అంటే ఏంటి? ఆత్మీయముగా వ్యక్తి చనిపోయి బలహీనుడిగా మార్చిపోయి తిరిగి మరలి ఆత్మీయతలోనికి రాలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఆ సేవకుడి ద్వారా దేవుడు ఏం చేస్తారో తెలుసా? తిరిగి మరలా బ్రతికిస్తాడు.
విశ్వాసి మాట్లాడే మాటకి, సేవకులు మాట్లాడే మాటకి చాలా ప్రభావం కలిగి ఉంటుంది. అలాగని విశ్వాసులు మాట్లాడే మాటలు తక్కువ చేస్తున్నాం అంటే కాదు. దేవుడు సేవకునిలో ఉండి ఆ వ్యక్తితో అవసరమైన మాటలు మాట్లాడతాడు. అప్పుడు తిరిగి మరలా ఆ వ్యక్తి ఏం చేస్తాడో, చనిపోయిన స్థితిలో ఉంటే ఆత్మీయతలో మళ్ళీ తిరిగి ఏం చేస్తాడో, బ్రతికించబడతాడో. మూడవదిగా ఏంటో తెలుసా? కరువు అంటే సేవకుడిని ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో సేవకుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? హెచ్చరిస్తాడు. రానున్న దినాల్లో కరువు రాబోతున్నది, దానికి సిద్ధంగా ఉండండి. అంటే ఏంటి? మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఒక్కొక్కసారి సేవకుడికి దేవుడు బయలుపరిచినప్పుడు వాటిని మీకు ఏం చేస్తాడో తెలుసా? తెలియజేస్తాడు. అందుకనే మనం ఎవరిని చేర్చుకోవాలో తెలుసా? సేవకుడిని చేర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని అంటే విశ్వాసాలను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? దేవుణ్ణి చేర్చుకున్నట్టే. సేవకుడిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? దేవుణ్ణి చేర్చుకున్నట్లే. తద్వారా మన జీవితంలో మేలులే తప్ప కీడంత మాత్రము కూడా ఉండదు. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27-28 వచనాలను ఒకసారి చదువుకుందాం. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు నాహాషు కుమారుడగు షోబియును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొగేలీము ఊరివాడును, గిలాదీయుడునైన బర్జిల్లాయియు అరణ్యమునందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పికయందున్నారని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులకును భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. చాలండి. చదవబడినటువంటి వాక్య భాగము దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రి మీదే పగపట్టి అతడి ప్రాణమును ఎలాగైనా కూడా తీసి నేనే రాజుగా ఉండాలి అని చెప్పి అబ్షాలోము తరుముతున్నటువంటి దినాలవి. అలాంటి సమయంలోనట ఏ ఒక్కరూ కూడా దావీదుని ఏం చేయలేదు తెలుసా? చేర్చుకోలేదు. ఎవరైనా అధికారులను చేర్చుకుంటారో, రాజకీయ నాయకులను చేర్చుకుంటారు. ఒక హంతకుడిని, జైలు నుండి పారిపోయిన వ్యక్తులను ఎవరిని చేర్చుకుంటారా? ఎవరికన్నా భయమే కదా అనే రీతిలో దావీదు రాజు చేత తరమబడుచున్నాడు. ఇప్పుడు గనక దావీదును చేర్చుకుంటే మనకి కూడా ఏం కలుగుతుంది? ప్రాణాపాయం కలుగుతుంది. ఈ కారణం చేత దావీదుకి సహాయం చేసామని మనల్ని కూడా రాజు ఏం చేస్తాడో తెలుసా? ఇబ్బందులు పెడతాడో అని చెప్పి అనేక జనులట దావీదు పక్షంగా కాకుండా అబ్షాలోము పక్షంగా చేరిపోయి దావీదుని ఎవ్వరూ చేర్చుకోలేదు. ఇంతమంది పరివాహానికి దావీదు భోజనం ఎక్కడి నుంచి తేగలడు? ఇంతమందికి భోజనానికి, నిద్రకి, వారి తినుబండారాలకి, వారి ప్రయాణాలకి, వీటన్నిటికీ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? నేను అంటాను, అలాంటి సమయంలోనట ఒక వ్యక్తి దావీదుని చేర్చుకున్నాడట. ఎవరు ఆ వ్యక్తి అంటే బర్జిల్లాయి. చెప్పండి ఎవరు? అక్కడ రాయబడి ఉన్నది కదా. ఆ వ్యక్తి అట దావీదుకి, దావీదు పరివారానికి ఏం పంపించాడు? అక్కడ రాయబడి ఉన్నది కొద్దిగా లిస్టు, మీరు చదవండి ఒకసారి. పడుకోవడానికి ఏంటట? పరుపులు. దావీదుకి ఇది జ్ఞాపకం రాకుండానట్లుగా దావీదు అరణ్యంలో ఉన్నాడా, తన ఇంట్లో ఉన్నాడా అని తెలియకుండా చేయడం కోసం అట బర్జిల్లా ఏం చేశాడో తెలుసా? తనకి, తన పరివాహానికి అంతటికే పరుపులు పంపించాడట. ఎంతమంది ఉంటారు? అనేక మంది కదా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పరుపు అయినా ఎన్ని పరుపులు కావాలి? కొన్ని వందల పరుపులు కావాలి. వాటన్నిటిని ఎవరు పంపించారట? బర్జిల్లా.
అలాగే వారు తినడానికి ఏం పంపించాడట, అక్కడ రాయబడింది, కొద్ది లిస్టే రాశాడు ఏకంగా. వారు వండుకోవడానికి పాత్రలట, కుండలట. ఇప్పుడు వారు తినుబండారాలకు ఏం పంపించాడు, గోధుమలను పంపించాడట. యవల పిండి, వేచిన గోధుమలు, కాయ ధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదునకు అతని పని వారికి పంపించారంట. చూడండి ఎలాంటి భోజనం పంపించారు ఒకసారి ఆలోచించేయండి. జున్ను పంపించాడట, తేనె పంపించారంట, పేలాలు పంపించారట. క్వాలిటీ కలిగిన ప్రతి ఐటెంని కూడా బర్జీలా ఎవరి కొరకు పంపించాడు చెప్పండి? దావీదు చేతుల అధికారం ఉందా? దావీదే తరమబడుతున్నాడు. ఇప్పుడు అతడే పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. అతడికి సహాయం చేస్తే మనం కూడా ప్రమాదంలో పడతాం అని ఏ ఒక్కరూ చేర్చుకోకపోతే కేవలము బర్జిల్లై మాత్రం చేర్చుకున్నాడట. అతడికి కావలసినవి ఎంతమంది ఉంటే అంతా కూడా అతడి దగ్గరుండి సమస్తమును చూసుకున్నాడట. ఆ కారణం చేత దావీదు అతడు చేసిన మేలుని, అతడు చేర్చుకున్నటువంటి దాన్ని విడిచిపెట్టి మరిచిపోయాడా అంటే మరిచిపోలేదు. ఒకానొక దిన అబ్షాలోము చనిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి మళ్ళీ సింహాసనం ఎవరి చేతికి వచ్చిందంటే దావీదు చేతికి వచ్చేసింది. ఆ కారణం చేత దావీదు అంటున్నాడు, బర్జిల్లై ఇప్పటిదాకా నీవు నాకేం చేసావు తెలుసా? సహాయకుడుగా ఉన్నావు గనుక ఇక మీదటి నుంచి నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? నాతో ఉండాలి. నువ్వు నాతో వచ్చేయి, ఈ నది దాటి నాతో వచ్చేయి అని అన్నప్పుడు బర్జిల్లై ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు చెప్పిన మాట నాకు ఎంతో సంతోషంగా ఉన్నది, కానీ నాకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల వయసులో నేను నీతో వచ్చి నాకు సుఖమేంటో, కష్టమేంటో, దుఃఖమేంటో నాకేమో తెలుస్తుందా? తెలీదు. నువ్వు నాకు రుచి కరిగినటువంటి ఆహార పదార్థాలు పెడతావు, కానీ నా నాలుకకి ఏది తీపి ఏది ఉప్పు అని రుచి ఏమైనా తెలుస్తుందా? తెలీదు. నువ్వు నన్ను సభలోకి తీసుకువెళతావు, అక్కడ గాయకులు పాటలు పాడతారు, వారు ఎలాంటి గాత్రం, ఎంత బాగా పాడుతున్నారనేది నాకేమైనా వినబడుతుందా? వినబడదు కదా. నా జీవితం 80 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంక మహా అయితే నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను? కనుక నేను నీతో రాలేను. నేను నా ఇంటికి వెళ్ళిపోయి, నేను చనిపోయిన తర్వాత నా తల్లిదండ్రులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడే నేను పాతి పెట్టబడతాను నాయన అని దావీదుతో అంటూ, ఒకవేళ నువ్వు అడిగావు గనక ఒక మాట అడుగుతాను, నీకు ఇష్టమైతే గనక నా కుమారుడు ఉన్నాడు కదా, అతడు యవ్వనస్తుడు, అతడిని నీతో తీసుకువెళ్ళిపో అని చెప్పాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వెంటనే దావీదు అంటున్నాడు, నీకు ఎలాగైతే అలాగే చేద్దాం. నేను నీకు ఏదైతే చేయాలి అని తలంచుకున్నానో నా హృదయంలో, వాటన్నిటినీ కూడా నేను ఎవరికి చేస్తానో తెలుసా? నీ కుమారుడికి నేను చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ రోజు మహా అయితే బర్జిల్లై దావీదును పోషించింది ఎన్ని దినాలు అయి ఉంటుంది? మహా అయితే ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పుడు దావీదు తన కుమారుడిని కింహామును పోషించింది అతడు చనిపోయేంత వరకు అన్నట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ బర్జిల్లై ఎవరిని చేర్చుకున్నాడో తెలుసా? దావీదుని చేర్చుకున్నాడు. దావీదు ఎవరు అంటే అభిషేకింపబడినవాడు అని అర్థం. చెప్పండి, ఎవరు దావీదు అంటే? ఇప్పుడు బర్జిల్లై ఎవరిని చేర్చుకున్నాడు? అభిషేకింపబడిన వ్యక్తిని చేర్చుకున్నాడు. ఈ అభిషేకింపబడినటువంటి దావీదును చేర్చుకున్నటువంటి బర్జిల్లై జీవితమే కానీ, తన కుమారుల జీవితమే కానీ నష్టపోయిందా లాభపడిందా అంటే లాభపడింది. ఎక్కడో గిలాదులో ఉండేటువంటి ఇతని కుమారులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? సియోను పర్వతం మీద దావీదుతో కలిసి భోజనం చేసే పరిస్థితికి దేవుడు తీసుకెళ్ళాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎప్పుడూ కూడా అభిషేకింపబడిన వారిని మనం ఏం చేయాలో తెలుసా? చేర్చుకోవాలి. ఆ అభిషేకింపబడిన వ్యక్తితో ప్రమాదం ఉన్నప్పటికీ కూడా, ఆ అభిషేకింపబడిన వ్యక్తి చుట్టూ ఆపదలు, నిందలు, అవమానాలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని మనం ఏం చేయాలో తెలుసా? చేర్చుకోవాలి. కానీ చాలామంది అయ్యో వాళ్ళతో మాట్లాడితే మమ్మల్ని విలేసేస్తారంట అని చెప్పి అభిషేకింపబడిన వ్యక్తులకు మనం ఎప్పుడూ కూడా వేరుగా ఉండకూడదు. ఆ వ్యక్తులను మనం ఏం చేయాలో తెలుసా? చేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ఎవరిని చేర్చుకున్నట్టో తెలుసా?
దేవుణ్ణి చేర్చుకున్నట్లు లెక్క. ప్రభు ఏ మాట అంటున్నాడు, మిమ్మును చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని నేను అంటాను, ఒక విశ్వాసిని చేర్చుకుంటేనే ఎంత ప్రతిఫలం అయితే, ఒక సేవకుని చేర్చుకుంటేనే ఎంత ప్రతిఫలం అయితే, ఒక అభిషేకింపబడిన వ్యక్తిని చేర్చుకున్నందుకు ఎంత ప్రతిఫలం అయితే, యేసు ప్రభువునే మనం చేర్చుకుంటే ఇంకెంత ప్రయోజనం ఒకసారి ఆలోచించండి. ఇది ప్రశ్నార్థకంగా నేను ముగిస్తున్నాను. ఇది ఒక విశ్వాసిని చేర్చుకుంటేనే ఎంత ప్రయోజనం రాహాబు జీవితంలో మనం చూసాం. ఒక సేవకుని చేర్చుకున్నందుకే గనురాలనే కుటుంబంలో ఏ విధంగా జరిగిందనేది మనం చూసాం. ఒక అభిషేకింపబడిన దావీదును చేర్చుకున్న బర్జీలాయికి ఏం జరిగింది, తన పిల్లలకి ఏం జరిగిందని మనం చూసాం కదా. సాక్షాత్తు దేవుణ్ణి, యేసయ్యనే మనం చేర్చుకుంటే అని ముగిస్తున్నాను. ఆ పక్కన మీరు ఏదైనా ఆన్సర్ రాసుకోవచ్చు. ఏదైనా యేసయ్యను చేర్చుకున్న జక్కయ్య ఇల్లు ఏం చేయబడింది, రక్షించబడింది. అప్పటిదాకా సుంకపు గుత్తదారుడైగా పిలువబడే జక్కయ్య, ఇతడు కూడా అబ్రహాము కుమారుడిని పిలువబడ్డాడు. ఎవరిని చేర్చుకున్నట్టు బట్టి, యేసయ్యను చేర్చుకున్నట్టు బట్టి. యేసయ్యను చేర్చుకున్నట్టు బట్టి యాయీరు కుమార్తె తిరిగి మరలా బ్రతికించబడింది. యేసయ్యను చేర్చుకున్నట్టు బట్టి పాడెను ముట్టుట ద్వారా చనిపోయిన తన కుమారుడు తిరిగి బ్రతికింపబడి తన తల్లి చేతులలోనికి వెళ్ళగలిగాడు. అక్కడ మీరు ఏదైనా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఈరోజు ఎవరిని చేర్చుకున్నారు? ఈ మాట క్వైట్ ఆపోజిట్ తీసుకోవచ్చు. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు. ఇప్పుడు లెక్కేయండి, మిమ్మును చేర్చుకొననివాడు నన్ను చేర్చుకోకపోతే ఇప్పుడు చూడండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు నిజంగా మీ తోటి విశ్వాసుల్ని మీరు చేర్చుకోగలుగుతున్నారా? సేవకులు చేర్చుకోగలుగుతున్నారా? అభిషేకింపబడిన వారిని చేర్చుకోగలుగుతున్నారా? అలాగైతే ప్రభువుని మీరు ఏం చేసినట్లు తెలుసా, చేర్చుకున్నట్లే. ఒకవేళ చేర్చుకోకపోతే మాత్రం మన జీవితంలో తీరని నష్టం. ప్రభువుని చేర్చుకోలేని వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ధనవంతుడైన ఆ యవనస్తుడు ప్రభువుని చేర్చుకున్నాడా? మిక్కిలి వ్యసన పడుతూ తన మార్గంలో తను వెళ్ళిపోయాడు తప్ప తను నిత్య జీవానికి వారసుడిగా మార్చబడ్డాడంటే లేదు. ఇస్కరియోతు యూదా ప్రభువుని చేర్చుకున్నాడా? చేర్చుకోలేదు. కనుక తాను ఉరి పెట్టుకొని చనిపోతే భయంకరమైనటువంటి చావు, ఆ ఉరి తెగిపోయట అతడు తలక్రిందులుగా పడిపోతే పడిపోయిన ఆ ప్రభావానికి కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చి చనిపోయాడంట. ఎవరిని చేర్చుకోకపోతే ప్రభువుని విడిచిపెట్టాడు, ప్రభువుని చేర్చుకోకుండా బ్రతికాడు. అలాగే బైబిల్లో మనకి చాలామంది ప్రభువుని చేర్చుకోకుండా బ్రతికిన వారు అనేక మంది, వారి జీవితాలు మనకి దృష్టాంతరంగా ఉన్నాయి. ఈరోజు మనం ఎవరిని చేర్చుకుంటున్నాం? ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.